అన్ని దోపిడీల కంటే శ్రమ దోపిడీ అత్యంత దారుణమైన విషయమని, శ్రమ దోపిడీ చేసే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఎన్నో వందల సంవత్సరాలు తరతరాలు పోరాటాలు సాగాయి. ఈ సిద్ధాంతం నుంచే కమ్యూనిజం కూడా పుట్టింది. రష్యన్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ న్యాయం ధర్మం లేని పెట్టుబడిదారీ వ్యవస్థపై ఎంతో పోరాడాడు. శ్రమ దోపిడీని వ్యతిరేకించాడు. ఈయన రచనలు కానీ తత్వాలు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలి, అందరూ ఒక్కటేనని చాటి చెప్పే విధంగా ఉంటాయి. అలాగే తెలుగులో రంగనాయకమ్మ లాంటి మహిళా రచయితలు అడుగడుగునా మదమెక్కిన పెట్టుబడిదారీ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజు అనేవాడు కూడా పెద్ద దోపిడీదారుల ఏజెంట్, భూస్వాముల ఏజెంట్. అంటే అతనికి ఈ విషయం ఇలా ఉంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న కొంతమంది నీతి లేని పెద్ద మనుషులు సామాన్య ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా ఇష్టానుసారంగా ఈ మధ్య నోరు జారుతున్నారు. ఈ నేపథ్యంలో వారానికి 90 గంటల పాటు పనిచేయాలని, ఆదివారం సెలవును వదిలేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా ఆదివారం రోజున కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలంటూ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగుల్ని తక్కువ చేస్తూ వారి నైతిక సమయాన్ని విలువ ఇవ్వకుండా హేళనగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశంలో ఉన్న ఉద్యోగులందరూ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశిస్తూ, మీరంటే ఎల్ఎన్టీ కంపెనీలో ఉన్నత హోదాలో ఉండి 100 కోట్ల జీతాలు తీసుకుంటున్నారు. మీలో సగంలో సగం జీతం ఇచ్చినా 90 గంటలు కాదు, రోజులో 24 గంటలు 360 రోజులు కుటుంబాలను వదిలేసి ఆఫీసులోనే ఉండి పనిచేస్తామంటూ ధీటైన సమాధానం ఇస్తున్నారు. According to the New Indian Express report, Subramanian took home a whopping 51 crore rupees last fiscal year. మరికొంతమంది అయితే డబ్బు ఎక్కువైనప్పుడు, జీవితం విలువ తెలవనప్పుడు నీలాంటి నీచులు, శ్రమ దోపిడీదారులు, రక్త పిశాచులు ఈ విధంగానే మాట్లాడతారు అంటూ సోషల్ మీడియా వేదికగా తమదైన రీతిలో గట్టిగానే ఎండగడుతున్నారు. కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు, ఈ అంశంపై సినీ నటులు కూడా తమదైన శైలిలో ఉద్యోగస్తులకు మద్దతిస్తూ సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులను వ్యతిరేకిస్తూ ధీటైన సమాధానాలతో స్పందిస్తున్నారు. Ask me what's the quality of my work. Don't ask me how many hours I work. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకునే సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు అసహనం వ్యక్తం చేస్తూ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా అని పేర్కొన్నారు. తన పోస్ట్కు మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అనే హ్యాష్ ట్యాగ్ను జోడిస్తూ ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై ఎల్ఎన్టీ కంపెనీని సమర్థిస్తూ 8 దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ఎల్ఎన్టీకి ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను ఎల్ఎన్టీ మెరుగుపరిచింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం. ఈ విస్తృత లక్ష్యాన్నే చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరణిచ్చారు. Chairman framing his comments as a reflection of the company's larger ambition to contribute to India's development. దీంతో మరింత ఆగ్రహం చెందిన దీపిక సుబ్రహ్మణ్యాన్ని సమర్థిస్తూ, మీరు మళ్లీ పోస్ట్ పెట్టడం ఏంటని, మీరు మరింత దిగజారని బదులిచ్చింది. ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా మంది ఉద్యోగులు, సామాన్య ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇక గతంలో కూడా ఒకసారి ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆయన మాటలతో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. Infosys founder Narayan Murthy's latest comments of working 70 hours a week. ఉన్నత స్థాయిలో ఉండి ఉద్యోగుల చేత శక్తికి మించి శ్రమ దోపిడీ చేయించి కోటాను కోట్ల డబ్బులు సంపాదించాలనుకునే ఇలాంటి వారిని బహిష్కరించాలని, కంపెనీ లైసెన్సులను రద్దు చేయాలని అప్పట్లో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జీవితానికి, ఉద్యోగానికి సమ ప్రాధాన్యంతో పాటు చేస్తున్న పనికి తగ్గ న్యాయమైన జీతం ఇవ్వలేని ఉన్నత వ్యక్తులు ఎంత సంపాదించినా వృధా అని రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తులను చూసి జీవిత విలువలను, ఉద్యోగులను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.